అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం, దీని గురించి మన ఐవైఆర్ ఎపిసోడ్స్లో ఐ థింక్ మోర్ దాన్ 15-20 ఎపిసోడ్స్ చేసాం. ప్రతిసారి ఒక్కొక్క విషయాన్ని తీసుకుని ఇప్పుడు లేటెస్ట్గా మెయిన్ ట్రంప్ గారు వెళ్ళి శాంతి సయోధ్య చేద్దామని అనుకున్నారు. అది కుదరలేదు, ఫెయిల్ అయింది. ఏ విధంగా చేయాలని ఇప్పుడు మామూలుగా ఆయన యుక్రెయిన్కి ఒక ప్రపోజల్ పెట్టాడు, శాంతి ఇది చేయడం కోసమని. ఏమి కానీ ఆయన పెట్టిన ప్రతిపాదనలు దేనిను మరి ఆ యుక్రెయిన్ జెలెన్స్కీ ఆయన తిరస్కరించాడు. సో అది మళ్ళీ మొదటికి స్టేల్మేట్ వచ్చేటట్టు ఉంది. మీరు ఇదివరకు ఆల్రెడీ చెప్పారు, ఈ ప్రాంతం రష్యాలోది, ఇది అది అట్లా చేసుకుంటే అయిపోతుంది అనేదాన్ని. బట్ ఎక్కడైతే ఈ పరస్పర అంగీకారం కుదరలేదో రష్యా యుక్రెయిన్ల మధ్య, ఈయన చొరవ తీసుకున్నా చేయట్లేదు, అసలు దీనికి ఒక సమాధానం దొరుకుతుందా లేదా అనే దాని మీద చిన్న వివరణ. అంటే మొత్తం ఈ ఎపిసోడ్లో బకరా, బేసిక్గా మనం బకరా అంటాం కదా, గినియా పిగ్ అయింది మాత్రం యుక్రెయిన్. దాంట్లో ఏమీ డౌట్ లేదు. వాళ్ళ భూమిలో రష్యా ఆక్యుపై చేసిన భూమిని రష్యాకి ఇచ్చేసి నాటోలో జాయిన్ కాకుండా రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవాలి అంటే ఈ అమెరికా, యూరప్ యొక్క ప్రమేయం లేకుండానే ఈ ఒప్పందాన్ని 3 ఏళ్ల క్రితం జెలెన్స్కీ ప్యూటిన్తో కుదుర్చుకొని ఉంటే సరిపోయి ఉండేది కదా. బికాజ్ ఆ రోజు రష్యా అడిగింది ఏంటి? రష్యా రెండే అడిగింది, మీరు నాటోలో జాయిన్ కావద్దు, మాకు యుఎస్ఎస్ఆర్ను డిస్మాంటిల్ చేసేటప్పుడు ఇచ్చిన హామీ వెస్టర్న్ యూరప్ నేషన్స్ నాటోను రష్యా సైడుకు ఎక్స్పాండ్ చేయము అనేటటువంటి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఆ ఎష్యూరెన్స్ను వైలేట్ చేస్తూ చాలా కంట్రీస్ను నాటోలోకి చేర్చుకున్నారు. మిమ్మల్ని చేర్చుకుంటే మేము ఇంక ఒప్పుకోం, మాకు దగ్గరకు వచ్చేస్తుంది. మిమ్మల్ని చేర్చుకుంటారు, మమ్మల్ని కూడా చేర్చుకోనివ్వండి. ఇప్పుడు మేమేమి మీకు కాంపిటీటర్ కాదు, అంతకుముందు కావచ్చు, ఇది యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు నాటోకి మేమేమి కాంపిటీటర్ కాదు. ఎవరికి నాటో అగెన్స్ట్ హోమ్, అది ఒకటి. ఇన్ఫ్యాక్ట్ యుక్రెయిన్లో సర్టన్ ఏరియా రష్యన్ స్పీకింగ్ ఏరియా, ఆ ఏరియా మొదటి నుంచి డిస్క్రిమినేట్ అవుతూ ఉన్నది. క్రిమియానా అది ఒకటి ఉంది, ఇంకో ఏరియాను, అది దాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్న తర్వాత దీన్ని కూడా తమలోకి తీసుకుందామని రష్యాకు ఉంది. బట్ ఒకవేళ కనుక యుద్ధం జరగకుండా నాటోలో మేము జాయిన్ కాము అని జెలెన్స్కీ ఆ రోజు కనుక రష్యాతో ఒప్పందం చేసుకొని ఉంటే మేబీ ఆ ఏరియాస్ యుక్రెయిన్లోనే ఉండిపోయి ఉండేవి. ఇప్పుడు ఏమైంది? అంతా అయిన తర్వాత 3 ఏళ్ల యుద్ధం తర్వాత ఆ రష్యన్ స్పీకింగ్ ఏరియాను రష్యా ఆక్యుపై చేసింది. ఇప్పుడు ట్రంప్ పెట్టిన ప్రపోజల్లో నాటోలో జాయిన్ కాదు యుక్రెయిన్. ఏవైతే ఏరియాస్ను రష్యా ఆక్యుపై చేసుకుందో అవి రష్యా కిందనే ఉంటాయి. పీస్ ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చారు. ఇది అంతకుముందే చేసుకొని ఉంటే అట్లీస్ట్ ఆ ఏరియా అయినా యుక్రెయిన్కు దక్కుండేది. సో ఫైనల్ థింగ్ ఏంటి అంటే, ఇంకొకటి అండ చూసుకొని నువ్వు మెడిసిపడి పెద్దవాడి మీద యుద్ధానికి పోవద్దు. యుక్రెయిన్ ఎగ్జాక్ట్గా చేసింది దెబ్బతిన్నది, ఇట్లా కాదు, చాలా విపరీతంగా దెబ్బతిన్నది. ఇక రెండోది, రష్యన్ అసెట్స్ అబ్రాడ్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎంత తెలివి కల వాళ్ళంటే అమెరికా, వెస్టర్న్ యూరప్ యుక్రెయిన్ యుద్ధంలో దింపింది వాళ్ళు, యుక్రెయిన్ నష్టపోవటానికి కారణం వాళ్ళు. బట్ యుక్రెయిన్ రీకన్స్ట్రక్షన్కు వాళ్ళు డబ్బులు ఇవ్వరట. అదంతా రష్యన్ అసెట్స్ నుంచి, ఫ్రీజ్ చేసిన రష్యన్ అసెట్స్ నుంచి తీసిస్తామంటారు. దానికి రష్యా ఒప్పుకోకపోవచ్చు. సో ఐ థింక్ నన్ను అడిగితే వన్స్ ఫర్ ఆల్ వీళ్ళ ఈ కబంధాస్తాల నుంచి వాడు జెలెన్స్కీ బయటపడి 1-to-1 పుటిన్తో
చేసి ఒక సెటిల్మెంట్కి వస్తే వీళ్ళు ఇర్రెలవెంట్ అవుతారు. ఫస్ట్ థింగ్ వీళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది అవుతుంది, బట్ తెలియదు మరి ఏం చేస్తాడు. అంటే ఏదైనా కానీ ఏదో పీస్ రావటం మంచిదే, ఎందుకంటే అనవసరంగా అక్కడ ఎంత ప్రాణ నష్టం. అండ్ రెండోది, ఈ జెలెన్స్కీ అండ్ కో మొదటి నుంచి వీళ్ళు వెస్ట్ వాళ్ళు హైప్ చేస్తున్నారే కానీ అంత కెపాసిటీ ఉన్న లీడర్ అయితే కాదు. హై లెవెల్స్ ఆఫ్ కరప్షను అండ్ లోకల్గా వాడికే పెద్దగా హీ డస్ నాట్ హ్యావ్ ఏ గుడ్ రెప్యుటేషన్ విత్ ఇన్ ది కంట్రీ. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే వాడు రాకపోవచ్చు, ఇంకెవరో రావచ్చు. బట్ మొత్తం మీద మాత్రం పెద్ద ఎత్తున మోసపోయిన దేశం మాత్రం ఈ హోల్ థింగ్లో యుక్రెయిన్. దాంట్లో ఏమి డౌట్ లేదు. మరి వేచి చూడాలండి. ఎప్పటికప్పుడు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తే ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. నమస్కారం.